నిలబడుతుంది. సార్ చైనాపై చెయ్యి తైవాన్ తైతక్కలలో ట్రంప్ చైనాకు వెళ్ళాడు ఆయన నిన్న. అప్పుడు మనం చేసాం. తర్వాత వాళ్ళు బాగా మాట్లాడి చైనా చాలా కుండ బద్దలు కూడా ఒక విషయం చెప్పింది, మాకు తైవాన్ ముఖ్యం, మీరు తైవాన్లో తైతక్కలాడితే మేము ఒప్పుకోము, తైవాన్కి సంబంధించి మీరు ఏమాత్రం వేషాలు వేసినా ఆ విషయంలో మేము రాజీకి వచ్చే ప్రశ్న లేదు అని చెప్పారు. అంటే అధికారిక విందులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ట్రంప్ మొహం మీద ఇంత మాట చెప్పడం అన్నది నిజానికి ఒక విధంగా దిగ్భ్రాంతికరమైనదే. కానీ రెండోది పరిస్థితి తీవ్రత కూడా. ఈరోజు నేను చదువుతుంటే చాలా ప్రముఖమైన తెలుగు పత్రిక చైనా బాగా రెచ్చిపోయి ట్రంప్ను బెదిరించింది. ట్రంప్ ఈ పద్ధతిలో ఏదో వాక్యం రాశారు. బెదిరించడం వాళ్ళ దేశం అది. ఇప్పుడు చాంకాయ్ షేక్ ఉండగా వాళ్ళలో నుంచి ఒక చిన్న వర్గం వెళ్ళిపోయి తైవాన్కి వెళ్ళి అక్కడ చిన్న దీవినది ఏర్పాటు చేసుకొని ఇది మాది అని చైనాకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేశారు. ఈ అమెరికా లేకపోతే ఇతర క్యాంప్ అమెరికా శిబిరం 1975 వరకు తైవాన్నే చైనాగా గుర్తించింది. కొన్ని ప్రాథమికమైన విషయాలు మనం మర్చిపోతే ఇట్లా అక్కడ 100 కోట్ల జనాభా అక్కడ ఉంటే ఈ చిన్న తైవాన్ దీవిని చైనాగా అధికారిక చైనాగా గుర్తించి ఐక్యరాజ్య సమితిలో వీటో అధికారంతో సహా దానికే ఇచ్చారు. కాబట్టి చైనాకు సంబంధించినంత వరకు హాంకాంగ్, మకావు, తైవాన్ ఇవి చాలా కీలకమైన వాళ్ళ దేశంలో భూభాగాలు వాళ్ళు తీసుకొని. ఉదాహరణకు మనం ఇప్పుడు గోవా రాష్ట్రం అంటాము. గోవా పోర్చుగీస్ నుంచి తెచ్చుకోవడానికి చాలా జరిగింది కదా, ఉదాహరణకు గోవా కానీ ఇంకా కొన్ని దేశాలు. అందువల్ల ఇక్కడ తైవాన్ విషయంలో చైనా మాట్లాడుతుంది, వాళ్ళు మెయిన్ ల్యాండ్ అంటారు, ఇది మెయిన్ ల్యాండ్ అదేమో ఇంకొకటి అని. ఈ మధ్య తైవాన్ నాయకులు కూడా వచ్చి చైనాకు వచ్చి వాళ్ళు కూడా చర్చలు జరిపి వెళ్ళారు. సో బిగ్గెస్ట్ ట్రంప్ అక్కడికి వెళ్ళి అనుమతి తీసుకోవాలి, తైవాన్కి ఆయుధాలు ఇస్తామని చెప్పడమే ఒక విధంగా ఒక అడుగు దిగువకు. అయినా ఎందుకు వెళ్ళాడు ట్రంప్ అంటే ఖచ్చితంగా చైనా ఆమోదము, చైనా శాంక్షన్ లేకుండా ఇప్పుడు వాళ్ళు ఇరాన్లో చేసేది చెల్లుబాటు కాదు. చైనా ఇరాన్కు సాయం చేయకుండా ఏదైనా ఆపగలిగితే ఆపాలి, అడగాలన్నది ట్రంప్ పథకము. అదైతే చైనా వాళ్ళు దానికి ఏం ఒప్పుకోలేదు, వాళ్ళు గట్టిగానే మాట్లాడారు. రెండోది వాణిజ్యము, ఈ సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులు ఇట్లాంటివన్నీ ఎలా చేసుకోవాలి, ఇట్లాంటి విషయాలు కూడా చర్చకు వచ్చాయి. ఇక్కడ ట్రంప్ ఏమో తైవాన్ విషయం చెప్పకుండా ఆయన దాటేశాడు. నేను తర్వాత దాని మీద ఫైనల్ స్టేట్మెంట్ చేస్తానని ఆయన. కానీ ఆ తర్వాత మటుకు చాలా గొప్ప చారిత్రాత్మకమైన ఇది జరిగింది, మేము అద్భుతమైన అవగాహనకు వచ్చాము, ఇట్లాంటివి ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి క్లైమ్ డౌన్ అంటాం చూడండి మనం. డెఫినెట్గా ట్రంప్ అక్కడికి వెళ్ళటమే ఒక క్లైమ్ డౌన్, ఒక అడుగు దిగడం. అయితే అక్కడ చైనా చాలా గట్టిగా మాట్లాడింది. నిజానికి చైనా శకం మొదలవుతుంది. ఈ ఘటనతో అంతర్జాతీయ రాజకీయాల్లో చైనా శకం మొదలవుతుందని కూడా కొంతమంది వ్యాఖ్యాతలు అంటున్నారు. మనం అంత తొందరపాటుగా ఏదో ఇప్పటికిప్పుడు మారిపోతాయని చెప్పలేం. కానీ చాలా మంది అనేది ఏంటంటే చైనా శకం, అమెరికా శకం ఇంకోటి కాదు, బహుళపక్ష మల్టీలాటరలిజం, యూనిలాటరల్, ఏకపక్షం నుంచి బహుళ ధ్రువ ప్రపంచంగా ఆవిర్భవించింది. ఇక్కడ ఇంక కేవలం అమెరికానో ట్రంపో చెప్పినట్టే జరుగుతుందన్నది లేదు అన్న మాట మటుకు ఈ యాత్రతో పూర్తిగా ధ్రువపడుతోంది. చైనా పట్టుబడులు ప్రదర్శించినా మనం కలిసి వెళ్ళాలి, ద్వైపాక్షిక సంబంధాలు ఇవన్నీ ఎన్ని చెప్పినా కానీ తన ప్రయోజనాలు, తన భద్రత, తమ దేశం యొక్క ఆధిక్యత విషయంలో మటుకు వాళ్ళని తగ్గేది లేదు అన్నది షీ జిన్పింగ్ యొక్క స్పందనను బట్టి మనకు స్పష్టమవుతుంది. ఇప్పుడు వాళ్ళ మార్క్ రూబియో, వాళ్ళ విదేశాంగ మంత్రి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొంచెం దీన్ని సర్దుబాటు చేయడానికి వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ లోపల ఇరాన్ కూడా హార్మోజ్లో వచ్చే నౌకలకు టోల్ వసూలు చేయడానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నామని చైనా చెప్పింది. అంటే అది అమెరికానే కదా వసూలు చేసేది. అమెరికా ఒక చిన్న బృందాన్ని ఏర్పాటు చేసి మా ఇంట్లోకి వచ్చి మా గేట్ నువ్వు మూసి దానికి నువ్వు టోల్ పెడతానంటే ఎట్లా? అది మా గేట్ మాది, అది ఇరాన్ దగ్గర ఉంది, రైటో తప్ప ఇరాన్ వాళ్ళది, అది ఇరాన్ అదుపులో ఉంటుంది. ఇప్పుడు సూయజ్ కెనాల్ క్రైసిస్ అన్నది 50లో అది బ్రిటిష్ సామ్రాజ్యవాదం, అంటే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క అస్తమయానికి సూయజ్ కెనాల్ ఒక సంకేతమైంది. అప్పుడు గనాయ్ అబ్దుల్ నాజర్ దాన్ని మూసేసి చాలా స్వతంత్రంగా ఈజిప్ట్ ఆయన నిలబడ్డం అన్నది. సూయజ్ కెనాల్ క్రైసిస్ అనేది డిమైజ్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అయితే, హార్మోజ్ క్రైసిస్ అనేది డిమైజ్ ఆఫ్ ది హెజిమోనీ, అమెరికా యొక్క ఆధిక్యత పరిసమాప్తిని లేదా చివరి దశను చూపిస్తుంది అనే మాట అంతర్జాతీయ నిపుణులు అందరూ చెప్తున్నారు. డిక్లైనింగ్ పవర్ అనే మాట
అమెరికా పవర్ ఈజ్ డిక్లైనింగ్ అన్నది కూడా ఈ సమయంలో చైనా ఉపయోగించింది. దాన్ని మీరు ఎందుకు ఒప్పుకున్నారని చాలా మంది ట్రంప్ నిలదీశారు. నేను ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందో నేను తర్వాత వివరణ ఇస్తానని ఆయన ఒక వివరణ ఇస్తున్నాడు. కాబట్టి ఏ విధంగా చూసినా కానీ వర్తమాన అంతర్జాతీయ సన్నివేశంలో ట్రంప్ చైనా పర్యటన అమెరికాకు పెద్ద ఒక ఏమనాలంటే ఒక వెనుకంజ ఒక వాస్తవాన్ని గుర్తించక తప్పనే పరిస్థితి. దీంతో రెచ్చిపోయి ఇతరత్ర ఏం చేస్తారు. ఇప్పుడు దీని మీద బ్రిక్స్, భారతదేశంలో బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. బ్రిక్స్ ప్రకటన వస్తుందా రాదా, వస్తే ఏ విధంగా ఉంటుంది చివరి ప్రకటన? ఎందుకంటే అక్కడ ఇరాన్ ఒక విధంగా పట్టుబడుతుంది, భారతదేశం కొంచెం మధ్య మార్గంలో వెళ్దా ఉంటుంది, కాదు గట్టిగా ఉండాలనే వాళ్ళు ఉన్నారు. సో బ్రిక్స్ స్టేట్మెంట్ ఆఫ్టర్ ట్రంప్ టూర్, ట్రంప్ పర్యటన అనంతరం బ్రిక్స్ ప్రకటనతో ఇరాన్ పరిణామాలు ఎటు తిరుగుతాయి అన్నది మనకు అర్థమవుతుంది. సార్ అమెరికాలో అదానికి భారీ దెబ్బ, $2 కోట్ల చెల్లింపు. మనం ఇందాక నుంచి మాట్లాడుతున్నాం కదా, పెద్ద పెద్ద కార్పొరేట్లు, పెట్టుబడులు, ఈ విషయాలు అన్నప్పుడు వీటిలో చాలా ఆశ్చర్యకరమైనది అదాని వ్యవహారం. ఇప్పుడు